ఇక తిరుపతి సార్ మధ్యల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, వరప్రసాదరావు భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తిరుపతి పార్లమెంటు పరిధిలో మాత్రం ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరప్రసాదరావు పైన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గతంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు గురుమూర్తి మధ్యలో బై ఎలక్షన్స్లో గురుమూర్తి విజయం సాధించారు. ఇప్పుడు కూడా మధ్యలో గురుమూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు ఇప్పుడు వరప్రసాద్ ఆయన కూడా వైసీపీ నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఆయన ఎంపీగా వచ్చారు. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ సింబల్ అనుకున్న స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి లేదు. అదిగాక అభ్యర్థి యొక్క వరప్రసాదరావు గారి అక్కడ ఆ స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి కనపడలేదు. గురుమూర్తి అంటే అక్కడ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న బలం ఇది ఎక్కువగా స్పష్టంగా కనపడుతుంది. అక్కడికి పెద్దిరెడ్డి గారి హావాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అక్కడ లోకల్గా ఉన్నటువంటి దాంట్లో. తిరుపతి పార్లమెంట్లో చూసినట్లయితే గతంలో 2019లో దుర్గాప్రసాదరావు గారు కంటెస్ట్ చేశారు. తర్వాత ఆయన మరణం చెందారు. పనబాక లక్ష్మి గారు పోటీ చేశారు. 7,22,877 ఓట్లు ఆ రోజు వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీకి 4,94,000 ఓట్లు రావటం జరిగింది. దాదాపు 2,28,000 ఓట్లతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. కాబట్టి ఇప్పుడు కూడా గురుమూర్తికి వైఎస్ఆర్సీపీ పార్టీయే తిరుపతి పార్లమెంట్లో గెలిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి బీజేపీ కావాలని అడిగి తీసుకుంది కదండి తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని. అయితే తీసుకుంది అంటే ఎందుకంటే టెంపుల్ సిటీ కాబట్టి వాళ్ళు భావించారు. బట్ అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి సమీకరణాలు ఆ స్థాయిలో లేవు అని అనిపిస్తూ ఉంది. ఓకే సార్. ఇక